మన ఆనందమై ఉన్న యేసయ్యకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు చెల్లిద్దాం. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవాతి దేవుడు చేరొచ్చిన మనందరితోనూ వాక్యం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడని నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెల్లిస్తారా? దేవుడు నాతో మాట్లాడబోతూ ఉన్నాడు అని నమ్మకంతో వచ్చిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ ప్రత్యేకమైన తరుణంకై దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. మనల్ని ఆరాధనలో నడిపించిన ఆరాధన బృందానికై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ప్రభు మన ముందు ఉంచుతారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని మాట సజీవమైనది, బలమైనది. దేవుని వాక్యమే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన సామర్థ్యం దేవుని వాక్యానికే ఉన్నది. ఆయన సమస్తమును సృష్టించినప్పుడు మాట లేకుండా, ఆయన వాక్కు లేకుండా దేనిని ఆయన సృష్టించలేదు. ఆమెన్, హల్లెలూయా. కెన్ యూ రెడ్యూస్ దిస్? ఈ కూలర్ ఆఫ్ చేస్తున్నాను. దేవుని మాట లేకుండా దేవుడు ఏది సృష్టించలేదు. సమస్తము దేవుని మాట వలన కలిగినాయి. అంటే మన జీవితాల్లో కూడా ఏదైనా సృష్టించబడాలి, ఏదైనా కలగాలి అంటే దేవుని మాట వెలువడిన తోడనే సమస్తము కలుగుతుంది. దేవుని మాటకు అంత సామర్థ్యం ఉన్నది. ఎప్పుడో దేవుడు కలుగునుగాక అని పలికాడు. కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు కలుగునుగాక అని పలికితే ఇప్పటికీ సమస్తము కలుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ సమస్తమును ఆ మాట యొక్క నెరవేర్పు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. కనుక దేవుడు మన జీవితాల్లో ఈరోజు ఏది సృష్టించబడాలో, ఏది కలగాలో, ఏది తయారు చేయబడాలో, ఏది నిర్మించబడాలో, ఏ కార్యం జరగాలో, ఏది మనము కన్నులారా చూడాలని కోరుకుంటున్నామో, మన జీవితాల్లో అనుభవించాలని కోరుకుంటున్నామో వాటన్నిటినీ దేవుని వాక్యమే సృష్టించగలుగుతుంది. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇంకొంచెం బిగ్గరగా స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళదాం. దేవుడు చేరి వచ్చిన మనందరితోనూ మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. కీర్తనల గ్రంథము 44వ కీర్తనలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. Psalm 44 from verse 1 to 3. దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింప చేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. అంటే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నీ ప్రజలు ఎంతమంది అయినా, వారు ఎంత బలవంతులైనా, వారికి ఎంత బలమున్నా, వారి బలము వారికి జయమియ్యలేదు. ప్రైజ్ ది లార్డ్. వారి సామర్థ్యం చేత వారు జయము పొందలేదు. ఇవన్నీ నీవే చేసావు. ఇవి నీవు చేసిన కార్యాలు మాత్రమే. నీ బాహుబలము చేతనే, నీ సామర్థ్యం చేతనే, నీ బలము చేతనే ఈ కార్యాలు జరిగాయని కీర్తనకారుడు ఒప్పుకుంటున్నాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఓసారి ఆ మాట మరొకసారి చదువుకుందాము. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. ఓసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అందరు నా వెనకాల స్వరం ఎత్తి చెప్పండి. దేవుని బాహుబలము, ఆయన సామర్థ్యం, ఆయన శక్తి, ఆయన బలము నా జీవితంలో గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని బిడ్లారా, దేవుని బాహుబలము, దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో గొప్ప గొప్ప జయాల్ని కలగజేయగలదు. కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని ప్రజల యొక్క వారి యొక్క బలము వారికి జయం ఇవ్వలేదయ్యా, వారి యొక్క సామర్థ్యం వారికి జయం ఇవ్వలేదు, వారు ఎంతమంది ఉన్నా వారి సొంత శక్తి వారికి సరిపోలేదు, కానీ నీ బలం మాత్రం, నీ సామర్థ్యం మాత్రం, నీ బాహుబలము చేత వారికి జయం ఇచ్చావు. మరి ఒక మాట చదువుకుందాం దేవుని వాక్యముల నుంచి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 66:14. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. కీర్తనకారుడేమో 44వ కీర్తనలోనేమో దేవుని బాహుబలము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క బలము అన్నాడు, ఆయన బాహువు యొక్క బలం అంటే ఆయన చేతి యొక్క బలము అన్నాడు. ఇక్కడేమో దేవుని వాక్యం అంటుంది, యెషయా ప్రవక్త రాస్తున్నాడు, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఈ ఉదయకాల సమయం దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్త బలాన్ని నీవు నీ కుటుంబము అనుభవించబోతూ ఉన్నారు. నమ్మకం ఉన్నవారు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. The power of his hand, దేవుని హస్తబలం, దేవుని యొక్క బాహుబలం. ఇంకొక మాట కూడా దేవుని వాక్యంలో ఒకసారి చూద్దాం. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం చదువుకుందాం. 59వ అధ్యాయము 1వ వచనం యెషయా గ్రంథం. మనందరికీ తెలిసిన మాటనేది. యెహోవా హస్తము కురచకాలేదు. ఏది కురచకాలేదంటండి? యెహోవా హస్తము కురచకాలేదు. రక్షించాలని దేవుడు ఉన్నాడు, రక్షించబడాలని మనం ఉన్నాం. మన పరిస్థితుల్లో నుంచి మనము వెలుపలికి రావాలని ఆశతో మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ఆయన హస్తం అంట, ఇట్ ఈస్ నాట్ షార్టెండ్. ఆయన హస్తము కురుచ కాలేదు. నీ దేవుని హస్తబలం నీ పట్ల ప్రయోగించబడుతుంది. ఆయన హస్తబలము నీ పట్ల వినియోగించబడుతుంది. ఆయన చెయ్యి కురుచ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. రక్షింపనేరకు ఉండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఆయన హస్తము, ఆయన బాహుబలము, ఆయన బాహువు, దక్షిణ హస్తము, ఆయన తన కుడి చేత అనే మాటలన్నీ కూడా దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే దేవుని సామర్థ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. దేవుడు గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు. మన దేవుడు బలహీనుడు కాదు. నమ్మకం ఉన్నవారు ఒకసారి బిగ్గరగా చూద్దాం. నీకు ఎంత బలమైన పరిస్థితులు ఉండొచ్చు, నీ బలానికి మించిన శోధనలు నీకు ఎదురవుతుండొచ్చు, నీ సామర్థ్యానికి మించిన కష్టాలు నీకు ఎదురవుతుండొచ్చు. కానీ ఉదయకాల సమయంలో ఇక్కడ నిలవబడి దేవుని సేవకుడుగా, ఆయన ప్రతినిధిగా నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన వాక్యము చేత నిన్ను బలపరచడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టి ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన సేవకుని ద్వారా. ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్కు ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ పరిస్థితి ఎంత కఠినమైనదైనా, నీ ఎదురుగా ఉన్న కొండ ఎంత బలమైనదైనా, నీ ఎదురుగా ఉన్న పరిస్థితులు ఎంత బలమైనవైనా, నీ బలమునకు చేత కానివైనా కూడా దేవుని హస్తము నీ పట్ల కురుచ కాలేదు. ఆయన సామర్థ్యము నీ పట్ల పని చేయగలదు. ఆయన బలము తగ్గిపోలేదు. ఐ వాంట్ హియర్ ఎన్ ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఈ ఉదయకాల సమయం దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సామర్థ్యం ఎలాంటిదో, దేవుని సామర్థ్యం మన పట్ల ఎలా పనిచేస్తుందో నీతో మాట్లాడమని చెప్పారు. మన దేవుడు సమర్థవంతుడు, మన దేవుడు బలవంతుడు. మన దేవుని పేరు బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుని పేరు బలహీనుడైన దేవుడు కాదు. మన దేవుడిని ఎవరు
నిలబెట్టాల్సిన అవసరం లేదు, కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఆయన నిద్రపోతే తప్పెట్లు తాళాలు వాయించి ఆయన లేపాల్సిన అవసరం కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మన దేవుడిని ఎవరు కూడా అయ్యో మా దేవుడిని లేపాలని కానీ, మా దేవుడిని నిలబెట్టాలని కానీ, మా దేవుడిని కూర్చోబెట్టాలని కానీ, లేదా మా దేవుడికి ఇవన్నీ వండి పెట్టాలని కానీ, ఇవన్నీ వండి పెట్టకపోతే ఆయన బలహీనుడైపోతాడని కానీ అలాంటి పరిస్థితి మన దేవునికి లేదు. మన దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, బలహీనులను సైతము బలపరచగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన సామర్థ్యం ఏంటో గ్రహించే ప్రజలుగా మనం ఉండాలి. దేవుని ప్రజలైన మనము దేవుని బలాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని ప్రజలైన మనము దేవుని సామర్థ్యం అంటే ఏంటో మనకు తెలిసిన వారుగా ఉండాలి. As people of God, as children of God, you must know your God's capacity, your God's strength. నీ దేవుని యొక్క బలం ఏంటో, నీ దేవుని సామర్థ్యం ఏంటో, అంటే నీ దేవుడు ఏమి చేయగలడో, ఆయన ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే ఏం జరగగలదు, ఆయన తన చేతిని కదిపితే ఏం జరగగలదు, తన బాహువు చేత, తన దక్షిణ హస్తము చేత, తన హస్తబలము చేత మనం చదివినట్లుగా ఎట్టి కార్యాలు చేయగలడో దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ ఎరిగి ఉండాలి. ప్రతి కుటుంబము ఈ గ్రహింపును కలిగి ఉండాలి. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. ఒకసారి మీ ప్రక్క ఉన్న వారిని చూసి చెప్పండి, నీ దేవుని హస్తము బలమైనది అని చెప్పండి. ఆయన హస్తము కురుచ కాలేదు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మనకెదురైన పరిస్థితులు చూసుకొని, మనకెదురైన సిట్యువేషన్స్ బట్టి, మన ఆర్థిక వనరులు చూసుకొని, లేదా మనకెదురైన అనారోగ్యాన్ని చూసి, మనకు ఎదురవుతున్న సవాళ్ళను చూసి, సైతానుడు మనల్ని వెక్కిరించడం చూసి, మనకి ముందున్న పరిస్థితులను చూసుకొని మనము బలహీనపడుతూ మనం ఏమనుకుంటామంటే, ఈ సమయంలో దేవుడు కూడా బలహీనంగానే ఉన్నాడు, ఈ సమయంలో దేవుడు కూడా చేతకానుడిగా ఉన్నాడు, ఈ సమయంలో దేవుడు కూడా ఏమి చేయలేడు ఇంకా అని ఆలోచిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన బలము నీ పట్ల ప్రత్యక్షం కాగలదు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సామర్థ్యాన్ని దేవుని బిడ్డగా నువ్వు అనుభవించగలుగుతావు. ఆయన సామర్థ్యం నీ పక్షముగా ఉన్నది. యెహోవా హస్త బలము ఆయన సేవకుల పక్షముగా ఉంది. దేవుని బలం నీ పక్షముగా పనిచేయగలుగుతుంది, నీ పక్షముగా పనిచేస్తుంది. ఈరోజు కొన్ని మాటలలోంచి దేవుని సామర్థ్యం ఎట్టిదో మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. తెలుసుకోవాలని ఆశ ఉంటే నాతో కలిసి బైబిల్లో ఉన్న ఈ వచనాల్ని వ్యక్తిగతంగా మీరు చూడాలి, ధ్యానించాలి. దిక్కులు చూస్తే మీకే బలం రాదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చూస్తే బలం వస్తుంది. స్తోత్రం చెప్పండి. మనిషి దిక్కు, వాళ్ళ దిక్కు, వీళ్ళ దిక్కు, ఆ దిక్కు, ఈ దిక్కు చూస్తే వాక్యాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని వాక్యం నువ్వు పొందుకోవాలంటే దేవుని వాక్యం మీద నువ్వు శ్రద్ధ నిలిపి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యములో వచ్చిన బలము చేత నువ్వు బలం పొందుకొని ఇక్కడి నుంచి వెళతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సామర్థ్యం ఎలాంటిది, దేవుని శక్తి ఎలాంటిది, దేవుని బలం ఎలాంటిది. దేవుడేమో తన బలాన్ని చూపిస్తానంటున్నాడు, తన సామర్థ్యాన్ని మనకు రుచి చూపిస్తానంటున్నాడు, తన సామర్థ్యం మనం అనుభవించవచ్చు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఎలాంటిది అది? దేవుని సామర్థ్యం ప్రత్యక్షమైతే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని సామర్థ్యాన్ని దేనిలో మనం చూస్తామంటే, దేవుడు కలగజేసిన సృష్టి అంతటిలో కూడా దేవుని సామర్థ్యాన్ని మనం చూస్తాం. ఇఫ్ యు లుక్ ఎట్ ద క్రియేషన్, సృష్టిని మనము చూస్తే ఇది దేవుని బలము చేత, దేవుని సామర్థ్యము చేతే సృష్టించబడ్డది. దీని వెనకాతల, సృష్టి వెనకాతల దేవుని సామర్థ్యం వినియోగించబడ్డది, దేవుని శక్తి వినియోగించబడ్డదని ఖచ్చితముగా మనం ఒప్పుకోవలసిందే. ఎస్ ఆర్ నో? కీర్తన గ్రంథం 33వ కీర్తన చూద్దాం ఒకసారి. 33వ కీర్తన 6-7 వచనాలు ఒకసారి చదువుకుందాం. 33వ కీర్తన 6వ వచనం, 7వ వచనం అందరం కలిసి స్వరమెత్తి చదువుదాం ఈ వచనాన్ని దయచేసి. కీర్తన గ్రంథం 33, 6, 7 వచనాలు చదువుదాం. మీకు దొరికిందంటే ఆమెన్ చెప్పండి. మంచి చదువుదాం. 1, 2, 3 గో. యెహోవా
వాక్కు చేత ఆకాశములు కలిగెను. యెహోవా వాక్కు చేత ఏం కలిగాయంటండి? ఆకాశము కాదు, ఆకాశములు కలిగెను. మనకు కనిపిస్తున్న ఆకాశాలు కొన్ని, మనకు కనబడని ఆకాశాలు కొన్ని. దేవుని బిడ్డలారా, మనకు కనిపిస్తున్న సృష్టి కొంత, మనకు కనబడని సృష్టి కొంత. మనకు కనిపిస్తున్నది, కనిపించనిది, మనకు దృశ్యమైనది, అదృశ్యమైనది కూడా దేవుని నోటి వాక్కు చేత కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కేవలము ఆయన కలుగునుగాక అని పలికితే మనము చూస్తున్న సమస్తము కలిగిపోయింది. కలుగునుగాక అని పలికాడు. సో చదువుదాం, మరొకసారి చదువుదాం ఆ మాటని. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. ఊపిరి తీయగలిగిన వారందరూ ఒకసారి గట్టిగా ఊపిరి తీయండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఉందన్నా, నాకు ఊపిరి ఉంది అన్నవారు ఒకసారి గట్టిగా ఊపిరి తీయండి చూద్దాం. అచ్చా, ఊపిరి తీసే స్థితిలో లేకపోతే మీరు ఇక్కడ ఉండరు. సో డౌట్ లేదు, ప్రతి ఒక్కరూ ఊపిరి తీయగలుగుతారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ఆయన నోటి ఊపిరి చేత అని రాస్తుంది. అంటే దేవుడంట సమస్తాన్ని సృష్టించినప్పుడు, కొన్ని వేల కోట్ల నక్షత్రాలని సృష్టించినప్పుడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని సృష్టించినప్పుడు, భూమిని సృష్టించినప్పుడు, గ్రహములను సృష్టించినప్పుడు, మనం చూస్తున్న విశ్వమంతటిని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడని దేవుని వాక్యం అంటుందంటే కలుగునుగాక అని పలికాడు. అక్కడితో ఆగిపోలేదు. ఆయనంట తన నోటి ఊపిరిని విడువగా, అంటే తాను ఏది కలగాలని ఆయన కోరుకున్నాడో దానిని తన ఆత్మలో అనుకొని ఇది కలుగునుగాక అని ఆయన నోటి ఊపిరిని విడువగా ఆయనలో నుంచి సమస్తము కలిగింది. అంటే ఆయన సమస్త సృష్టిని చేయడానికి ఆయన ఎక్కువేమీ కష్టపడలే. స్తోత్రం చెప్పండి. అన్న, ఊపిరి తీయాలంటే నాకు చాలా కష్టంగా ఉందని అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఏమంటే సునాయాసంగా ఊపిరి తీస్తాం మనం ఎటువంటి కష్టం లేకుండా ఊపిరి తీస్తాం. దేవుని వాక్యం అంటుంది దేవుని నోటి ఊపిరి చేత ఆయన కేవలము ఆయన నోట్లో ఉన్న ఊపిరిని ఊదుట ద్వారా, ఆ శ్వాస విడుచుట ద్వారా ఆయన శ్వాసలో నుంచే సమస్తము కలిగింది. అంటే ఆయన శక్తి, ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో చూడు. ఆయన తన శ్వాసను నీ మీద విడిచినప్పుడు కూడా నీ జీవితంలో ఏది కలగాలో నిశ్చయంగా అది కలగగలదు. ఈ రోజు కూడా కలగగలదు. ఐ వాంట్ టు హియర్ ఎన్ ఆమెన్. ఇంకా బిగ్గరగా ఆమెన్ చెప్దాం. మీకు తెలుసా దేవుని బిడ్డలారా, మనమేమో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ అ డైమండ్ ఇన్ ద స్కై అని మనము చిన్నప్పుడు పోయమ్స్ నేర్చుకున్నాం. అంటే స్టార్స్ని మనం చూసి అది చాలా చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నవి, చాలా చిన్నవి, ట్వింకిల్ లిటిల్ స్టార్ లిటిల్ స్టార్ లిటిల్ స్టార్ అని మనము నక్షత్రాల్ని చాలా చిన్నవి అని అనుకుంటాం, ఎందుకంటే కనిపించడానికి చాలా చిన్నగా కనబడుతున్నాయి కనుక. కానీ నిజానికి దేవుని బిడ్డలారా, ఒక్కొక్క నక్షత్రం, ఏ నక్షత్రాన్ని అయితే నువ్వు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటున్నావో ఆ ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే 8 రెట్లు పెద్దది. భూమి కంటే 8 రెట్లు పెద్దది. అలాంటి నక్షత్ర సమూహము దేవుని వాక్యం అంటుంది వాటి లెక్కను ఆయన తెలుసుకొని ఉన్నాడు. హీ నోస్ ద కౌంట్ ఆఫ్ దోస్ స్టార్స్. వాటి యొక్క లెక్క ఆయనకు తెలుసు, వాటి యొక్క పేర్లు కూడా ఆయనకు తెలుసు అంట. లెక్కలేనన్ని నక్షత్రాలని, నక్షత్ర సముదాయాన్ని దేవుడు సృష్టించాడు. ఈ విశ్వమంతట్లో మనం కేవలము ఒక్క పాలపుంతలో మాత్రమే ఉన్నాం. మన పాలపుంతని మిల్కీ వే గెలాక్సీ అంటారు. మిల్కీ వే.
దేవుని బిడ్డలారా, మనమున్న ఈ పాలపుంతలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ కోట్ల నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే 8 రెట్లు పెద్దది. అంటే మనమున్న భూమి ఈ విశ్వమంతటితో పోల్చుకుంటే కేవలము ఒక ఇసుక రేణువు కంటే చిన్నది మనం ఉన్న భూమి. ఆ భూమి మీద మనం ఉన్నాం. ఆ భూమి మీద మన దేశం ఉంది. ఆ భూమి మీదే ఇన్ని దేశాలు ఉన్నాయి. దాంట్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద విశ్వములో ఉన్న ఒక పాలపుంతలో, ఆ గ్రహాల మధ్యలో భూమి, అన్ని నక్షత్రాల మధ్యలో భూమి ఒక చిన్న తునక లాంటిది, చిన్న కణము లాంటిది. దాని మీద మనమున్నాము. ఇలాంటి నక్షత్ర సముదాయాల్ని, ఇలాంటి పాలపుంతల్ని కొన్ని కోట్లను దేవుడు తయారు చేశాడు. ఒక పాలపుంతలో మనమున్నాం. అది ఆ పాలపుంతలో కూడా మనం ఎంత ఉన్నామంటే చిన్న డాట్ లాగా ఉన్నాం. ఆ డాట్లో మనం ఒక డాట్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హౌ బిగ్ ఈజ్ యువర్ గాడ్. నీ దేవుడు ఎంత పెద్ద దేవుడో, ఎంత గొప్ప దేవుడో ఆలోచించు. చాలామంది ఎలా ఊహిస్తారంటే, దేవుడు సైతాను ఇద్దరు బాక్సింగ్ మ్యాచ్లో ఉండి ఇద్దరు హోరాహోరీగా కొట్లాడుకుంటున్నారు. పోరాటం బాగా జరుగుతుందన్నా మీరు గట్టిగా ప్రార్థన చేయండి, ఎందుకంటే దేవుడికి బలం రావాలి, దేవునికి గ్లూకోజ్ ఎక్కాలి, దేవునికి బూస్ట్ తాగిపోయాలి. మనం దేవుడు బలహీన పడిపోతున్నాడు, దేవుడు పడిపోకూడదన్నా, దేవుడు బలహీన పడిపోకూడదన్నా, దేవుడు బలవంతుడు అవ్వాలమ్మో, సైతానుగాడు ఎంత బలంగా ఉన్నాడు, దేవుడు బలవంతుడు, సైతాను కూడా బలవంతుడే అన్నా, అంత బలం వాడి దగ్గర ఉంది, దేవునికి సైతానికి ఎంత గొప్ప పోరాటం అవుతుందో అని మనం తలస్తాం. నిజానికి దేవుని బిడ్డలారా, ఆయన కలగజేసిన సృష్టిని మనము చూడగా ఆయన ఎంత గొప్ప దేవుడో మనం ఊహించలేము. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మళ్ళీ ఒకసారి వచనాన్ని చదవండి. 33 ఎన్నో వచనం? 6వ వచనం చదవండి ఒకసారి. 6 అందరూ చదువుదాం. 1 2 3 గో. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత. మనం ఎక్కడున్నామండి? వాటి సర్వ సమూహము కలిగాను. ఈ సమూహంలో మనం ఎంత? మనం ఎక్కడున్నాం? వాటి సర్వ సమూహము కలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేటి సర్వ సమూహం కలిగింది? సృష్టిలో మనం చూసినా చూడని సృష్టి అంతా యావత్తు యొక్క సర్వ సమూహము, నక్షత్ర రాసులు, ఆకాశ సమూహం అంతా కూడా కేవలము ఆయన నోటి ఊపిరి చేత కలిగింది. ఇంత సర్వ సృష్టిని సృష్టించడానికి దేవుడు కష్టపడలేదు. నీ కోసం ఏదైనా సృష్టించాలంటే కూడా దేవునికి కష్టం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుని యొక్క సామర్థ్యము మనము గ్రహించుదుముగాక. ఈరోజు మన మనస్సు తెరవబడి, మన మనోనేత్రాలు తెరవబడి, మన దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన బలమేంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన నిజముగా ఎంత ఉన్నతుడో మనము గ్రహించినట్లుగా దేవుడు మన కృప దయచేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప నక్షత్ర రాసులను దేవుడు సృష్టించి, ఆ నక్షత్ర రాసులన్నిటి మధ్యలో భూమిని తయారు చేసి, ఆ భూమిలో ఒక ఇసుక రేణువంత ఉన్న ఆ భూమి మనకు చాలా గొప్ప ప్రపంచం, చాలా పెద్ద ప్రపంచం ఇది. ఆ ప్రపంచంలో మనమున్నాం. దేవుడు ఒకవేళ పరలోకంలోంచి భూమిని చూస్తే భూమి ఎలా కనబడుతుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈ భూమిని చూస్తే ఎలా అందుకే కీర్తనకారుడు ఏమని రాశాడంటే, నీవు భూమిని దర్శించుటకు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏమన్నాడు? వాట్ ఈస్ హి? వాడు ఏ పాటి వాడు ఎంత అసలు? we are so minute, his strength is so magnitude, his strength is so vast. ఆయన బలము చాలా గొప్పది,
ఆయన సామర్థ్యము చాలా గొప్పది. మనము చాలా మైన్యూట్గా ఉన్నాము. మైన్యూట్గా ఉండే మనలో, మన జీవితాల్లో కూడా ఉన్న సమస్యలు కూడా, మనమే మైన్యూట్గా ఉంటే మనకున్న సమస్యలు దేవునికి ఎంత ఉంటాయి? ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంత మైన్యూట్గా ఉన్న మనల్ని దేవుడు ప్రేమించాడు. ఇంత మైన్యూట్గా ఉన్న మన కొరకు తన కుమారుడైన యేసును భూలోకంలోనికి పంపించాడు. ఇంత మైన్యూట్గా ఉన్న మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఇంత మైన్యూట్గా ఉన్న మన జీవితాలలో ఆయన సెలవు లేనిదే ఒక్క తల వెంట్రుకైనా నేల రాలదు. ఇంత మైన్యూట్గా ఉన్న మన జీవితాల్లో అంత ఆసక్తిని కలిగిన దేవుడు ఆయన, అంత శ్రద్ధను కలిగిన దేవుడు, అంత ఉన్నతమైన ఆశను, ప్రేమను మన పట్ల కలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగినందుకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు. ఇంత సామర్థ్యం కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇంత శక్తి కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. నెక్స్ట్ వర్స్ చదువుదాం ఒకసారి. 6వ వచనం చదివాం, 7వ వచనం కూడా చదువుదాం. గట్టిగా చదవాలి. సముద్ర జలములను ఎలా కూర్చేవాడంట? రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రానికి ఎప్పుడైనా వెళ్ళారా? సముద్రాన్ని ఎప్పుడైనా చూసారా? నేను చూశానన్నా అన్నవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. సముద్ర జలములు, విస్తార జలములు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ వచనం కేవలం వైజాగ్ బీచ్ గురించో, లేకపోతే బాంబే బీచ్ గురించో, లేకపోతే మెడ్రాస్ చెన్నై బీచ్ గురించో, లేకపోతే ఇలాంటి ఏదో చీరాల సముద్రం గురించో మాట్లాడట్లేదు. ఎక్కడో ఒక చిన్న సముద్రం గురించి. ప్రపంచమంతా విస్తరించి ఉన్న సముద్రం. అంటే సుమారుగా ప్రపంచమంతా, భూమంతా 75% వాటరే ఉంది. 75% నీళ్ళే ఉన్నాయి. దేవుని వాక్యం అంటుంది సముద్ర జలములను, అంటే ఇన్ని నీళ్ళని కూడా దేవుడు రాశిగా కూర్చగలిగిన వాడు ఆయన. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పు. ఎప్పుడన్నా చిన్నప్పుడు మీరు మట్టితో ఆడుకున్నారా? ఎప్పుడు ఆడుకోలే? బాబోయ్, అసలు మీరు త్వరగా పరలోకానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది చిన్నప్పుడు మట్టితో ఆడుకున్నారు? ఓకే. బియ్యంతో ఎంతమంది ఆడుకున్నారు? ఓకే. చిన్నప్పుడు ఎంతమంది వంటలు చేశారు? చిన్నప్పుడు చిన్న చిన్న స్టవ్లు అవి పెట్టుకుని చేశారా? ఓ, వెరీ నైస్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వంట చేయడానికి చిన్న చిన్న సామాన్లు, చిన్న చిన్న వస్తువులు వాడి అది కూర్చి ఇది కూర్చి, ఆ కుప్పేసి ఈ కుప్పేసి, ఇది చేసి అది చేసి రకరకాలుగా చేసేవాళ్ళం. దేవుని బిడ్డలారా, చాలా చిన్నదవి, చాలా చిన్న చిన్న వస్తువులు. అయితే పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే ఈ చిన్నపిల్లలు ఆడుకుంటున్న వస్తువులు చూస్తే, ఏంట్రా గ్లాస్ ఇంతే ఉంది, స్టవ్ ఎంత ఉంది, మమ్మీ తింటావా, బర్గర్ చేశాను, అరే నీ స్టవ్ ఎంత ఉంది, ఇంతే ఉంది, వాటర్ గ్లాస్ ఇంతే ఉంది, స్టవ్ ఇంతే ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి కూడా భూమి అంతా విస్తరించిన సముద్ర జలాలు అంతటితో సమానం. అంత సులువుగా జలరాశులన్నిటినీ ఒక చోట గ్లాసులో వేసినట్లుగా వేయగలుగుతాడు ఆయన. స్తోత్రం చెప్పండి. కొంతమంది భలే టాలెంటెడ్గా టీ కలుపుతారు. వాళ్ళు టీ కలిపితే ఎలా కలుపుతారంటే, చూసారు మీరు ఎప్పుడైనా? ఎట్లా ఒక్క చుక్క కూడా బయటపడదు. ఇట్లా పెట్టి సర్రమల్లా అవుతారు. ఇట్లా సర్రమల్లాగి మళ్ళా తీసి మళ్ళీ సర్రమల్లా అవుతాయి. ఎట్లా ఒక్క చుక్క బయటపడట్లేదు? మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలామంది అంటే టీ షాప్స్లో మాత్రమే కాదు, ఇళ్ళల్లో కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసి చేసి వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. అంత ఈజీగా వాళ్ళు చేస్తారు. దేవుడంట భూమి మీదున్న సమస్త జలరాశులను, దిస్ ప్లేస్ ఇన్సైడ్, ప్లీజ్ సంబడి కెన్ bring them inside, tell them to come inside. భూమి మీద ఉన్న జలరాశులన్నిటినీ కూడా, భూమి మీద విస్తరించి ఉన్న, విపరీతంగా విస్తరించి ఉన్న సముద్ర జలములన్నిటినీ కూడా
కేవలము ఒక గ్లాస్లో వేసి ఆ గ్లాస్తో మనం ఆడుకుంటే ఎలా ఉంటుందో అంత జలరాశులన్నిటినీ కూడా అలా సింపుల్గా సమకూర్చగలిగిన వాడు దేవుడు. అంత సామర్థ్యం కలిగిన వాడు, అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు. నా దేవుని గురించి నాకు అర్థమవుతుందన్న వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మీ భాషలో అర్థమయ్యేటట్టు చెప్తాను. భూమి మీద ఉన్న గొప్ప గొప్ప మహాసముద్రాలు అన్నీ కలిపితే దేవునికి ఒక టీ కప్పులో సరిపోయేంత. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి చెప్దాం. భూమి మీద ఉన్న మహాసముద్రాలు అన్నీ కలిపితే అవి దేవుని దృష్టిలో ఎంత అంటే, ఒక టీ కప్పులో మనం టీ వేసుకుంటే ఎంతనో, కప్ ఇంతేనా ఇచ్చావు టీ అని మనం ఎలా చూస్తామో, ఈ రోజుల్లో టీ కప్పులు ఇంకా చిన్నగా అయిపోయినాయి. అవి ఎలా అయిపోయినాయి అంటే, చిన్నపిల్లలకి సిరపిస్తాం చూడండి. నాకు బయట ఎక్కడైనా టీ తాగితే అదే జ్ఞాపకం వస్తుంది. ఎక్కడన్నా టీ తాగితే ఏం జ్ఞాపకం వస్తుందంటే, అన్న ఒక టీ ఇవ్వని అంటే, ఇది ఒక టీయా? ఎందుకంటే వాడు ఇంతే ఇస్తున్నాడు. ఇంత చిన్నపిల్లలకి సిరపేసి ఇస్తాను చూడండి, అట్లా ఇంతే కప్పు. సో ఎనీవే, భూమి మీద ఉన్న జలరాశులు, భూమి మీద ఉన్న సముద్రాలు, మహాసముద్రాలు అన్నిటినీ కలిపిన అవి ఎంత గొప్పవో, ఎంత విస్తారముగా ఉన్నాయో, మన దృష్టికి అవి ఎంత గొప్పవో, ఎంత పెద్దవో, ఎంత కొలవలేనంతగా ఉన్నాయో, దేవుని దృష్టికి అవి అంత చిన్నవి, అంత తక్కువ. వాటిని కేవలం చాలా సులువుగా దేవుడు కొల్చేయగలుగుతాడు. అంత గొప్ప దేవుణ్ణి, సామర్థ్యం కలిగిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. నీకు నమ్మకం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే చప్పట్లు కొట్టి, దేవా నీ సామర్థ్యం గొప్పదని దేవునికి స్తోత్రం చెల్లించు. సో we see his ability, his capacity, his power, demonstration of his power whenever we look at the creation that he created. And God never stopped to be a creator. దేవుడు సృష్టించడం ఆగిపోలేదు. దేవుడు ఒకప్పుడు సృష్టించాడు, సృష్టిస్తూనే ఉన్నాడు, ఇంకనూ సృష్టించబోతూ ఉన్నాడు. He never stopped to create. He is still a creator. ఈరోజు ఎందుకో దేవుని సేవకుడిగా పలుకుతూ ఉన్నాను. ఎవరి జీవితంలో ఏది సృష్టించబడాలో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మితే దేవుడు నీకు లేని దాన్ని సృష్టించగలుగుతాడు. గాడ్ క్యాన్ క్రియేట్. సృష్టించగలుగుతాడు దేవుడు. హీ క్యాన్ క్రియేట్. అటువంటి సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏదైనా నీకు సృష్టించాలంటే ఆయనకు అసాధ్యం కాదు. ఏదైనా నీకు సృష్టించాలంటే, ఏదైనా నీ జీవితంలో కలిగి ఉండును గాక అని పలకాలంటే అది ఆయనకు అసాధ్యం కాదు. ఏదైనా నీ జీవితంలో ఇది కలుగును గాక అని పలకాలంటే ఆయనకు అసాధ్యం కాదు. ఆయన ఎంత సులువుగా ఆదిలో సృష్టిని చేశాడో అంతే సులువుగా నీ జీవితంలో కూడా దేవుడు సృష్టించగలుగుతాడు. నువ్వు ఆయన సామర్థ్యాన్ని నమ్మగలిగితే ఈరోజు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ ఫైనాన్సెస్లో ఏది సృష్టించబడాలో దేవుడు దాన్ని సృష్టించగలుగుతాడు. ఆమెన్. ఐ వాంట్ టు హియర్ ఎ లౌడర్ ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓసారి స్వరమెత్తి బిగ్గరగా చెప్దాం, నా దేవుడు సృష్టించుట మానలేదు. ఓసారి అదే మాట మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ దేవుడు సృష్టించడం మానేలేదు. ఆమెన్. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఎవరి జీవితంలో దేవుడు ఏదో ఒకటి సృష్టించబోతున్నాడు. ఎవరి జీవితంలో దేవుడు దేన్ని సృష్టించబోతున్నాడో నాకు తెలియదు, కానీ ఇఫ్ యూ కెన్ బిలీవ్, గాడ్ క్యాన్ క్రియేట్. గాడ్ క్యాన్ క్రియేట్. ఇంకొక మాటను చూపిస్తాను దేవుని వాక్యంలో నుంచి. దేవుని సామర్థ్యం ఎంత గొప్పదో మనం చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలోనికి వెళదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 19వ వచనము నుంచి చదువుదాం. ఫ్రమ్ వర్స్ 19.
ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేను ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలంచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును తర్వాత మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. చూడండి, ఇక్కడ ఈ మాట చూడండి. నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ. అందరూ స్వరమెత్తి చెప్పండి. దేవుడు తన చేతిని ఉపయోగిస్తే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అంటున్నాడు, ఐగుప్తు రాజు చాలా బలమైన రాజు, ఫరో రాజు చాలా బలమైన వాడు. భూలోకములో రథములన్నిటికంటే బలమైన రథములు ఐగుప్తు రథములు. భూలోకంలో అన్ని దేశాలకున్న సైన్యము కంటే బలమైన సైన్యం ఐగుప్తు సైన్యం. ఐగుప్తు రథములు, ఐగుప్తు రౌతులు, ఐగుప్తు యొక్క సేనలను ఎవరూ ఓడించలేరు, అన్బీటబుల్. అలాంటి సైన్యములను, అలాంటి సేనలను, అలాంటి దేశమును, వారి బలమును దేవుడు మాట్లాడుతూ, ఐగుప్తు రాజు మహాబలము చేత మీ మీదకి వచ్చినా కూడా, ఆ రాజు యొక్క బలము మిమ్మల్ని క్రిందకి దించినా కూడా, అంత బలవంతుడైన రాజును మీరు ఎదుర్కొంటున్నా కూడా, అతని బలములో నుంచి నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. ఎలా అంటే నా చేతిని నేను చాస్తానట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ విల్ స్ట్రెచ్ ఫోర్త్ మై హ్యాండ్. నా కుడి చేతిని నేను చాస్తాను, నా బాహుబలము నేను చూపిస్తాను, నా దక్షిణ హస్తాన్ని నేను చూపిస్తాను. ఇంకో మాటలో చెప్పాలంటే నా సామర్థ్యమును దేవుని ప్రజలారా మీరు చూస్తారు. ఇశ్రాయేలులారా, నా సామర్థ్యం ఏంటో మీరు చూస్తారు, ఈ ఐగుప్తులోనే చూస్తారు. నా సామర్థ్యాన్ని చూసేటప్పుడు మీకేం కనబడుతుందంటే ఐగుప్తులో నేను చేస్తున్న సూచక్రియలు కనబడతాయి, ఐగుప్తులో నేను చేస్తున్న అద్భుతాలు మీరు చూస్తారు. అది నా సామర్థ్యానికి నిదర్శనం. ప్రైజ్ ది లార్డ్. అక్కడితో ఆగిపోలేదు. ఇంకేం రాస్తుందంటే దాన్ని పాడు చేసేదను, అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అద్భుతాలు చేసి దేవుడు తన హస్తాన్ని చాపి తన సామర్థ్యాన్ని విడుదల చేసి దేవుని ప్రజల్ని బయటకు తీసుకొని వస్తాడు. అయితే దేవుని సామర్థ్యం, నాన్న ఇంక్రీజ్ దిస్ వాల్యూమ్ ప్లీజ్. మానిటర్స్, ఆన్ ద మానిటర్స్. చెక్. నో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సామర్థ్యాన్ని దేవుని ప్రజలు ఎలా అనుభవిస్తున్నారు చూడండి. నంబర్ 1, వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తూ వారిని వెలుపలికి తీసుకొస్తూ ఉన్నాడు. నంబర్ 1. రెండవది, వారిని వెలుపలకు తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు ఏ ఒక్కరు కూడా వట్టి చేతులతో బయటికి రావట్లే. ప్రైజ్ ది లార్డ్. దేవుని సామర్థ్యం ఎంత గొప్పదంటే, వట్టి చేతులతో కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయిన ప్రజలు, ఎంప్టీ హ్యాండెడ్గా ఉండిపోయిన ప్రజలు, ఇశ్రాయేలీలు ఆ పట్టణాలను కట్టుకుంటూ, ఆ దేశాన్ని నిర్మించుకుంటూ, బానిసత్వాన్ని చేస్తూ, దాసులుగా బ్రతికి మగ్గిపోయి, నేను అనుకుంటాను ఆఖరికి ఇశ్రాయేలులో ఒక్కడికైనా ఒక పై వస్త్రమైనా మిగల్లే, ఒక వస్త్రమైనా మిగల్లేదు. అంత భయంకరమైన హీనస్థితికి వచ్చేసారు. వాక్యం అంటుంది నిర్గమకాండంలో, వారు మిక్కిలి హీన దశనుందిరి అని రాస్తుంది. దే హవ్ గాన్ డౌన్ కంప్లీట్లీ. వారి జీవితంలో ఇది నాకుంది కదా అనే స్తోమతే లేదు వారి జీవితంలో. అన్నిటినీ కోల్పోయారు. అలాంటి ప్రజలు, వేసుకోవడానికి కూడా బట్టలు లేవు వారికి. అలాంటి ప్రజలు వారు బయటకు వస్తుంటేనంట దేవుడు అంటున్నాడు, ఓకే నా బిడ్డలారా, మీరు బయటికి వెళ్తున్నారు, అయితే బయటికి వెళ్ళేటప్పుడు నా హస్తం మీ పట్ల ఏం చేస్తుందో మీరు చూస్తారు. ఐఎమ్ గోయింగ్ టు మూవ్ మై హ్యాండ్. నా చేతిని
నేను మీ పక్షంగా కదుపుతాను. నా చేతిని మీ పక్షంగా నేను కదిలిస్తాను. మీ పక్షంగా నా చెయ్యి పనిచేయడం మీరు చూస్తారు. నా హస్తం యొక్క బలం ఏంటో మీరు చూస్తారు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏంటి ఆయన హస్తం యొక్క బలాన్ని ఇశ్రాయేలీయులు ఎలా అనుభవించారంటే, అద్భుతాల మధ్యలో వారు వెలుపలికి వచ్చారు. వారి జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతం ఏంటి అంటే, వారు వెలుపలకు వచ్చేటప్పుడు వారిలో ఏ ఒక్కరి పర్సు ఖాళీగా లేదు. వారు వెలుపలకు వచ్చేటప్పుడు వారిలో ఏ ఒక్కరు కూడా వస్త్రములు లేకుండా రాలే, ఏ ఒక్కరు కూడా ధనము లేకుండా రాలేదు. వాక్యం అంటుంది, ఐగుప్తీయులకు మీ ఏళ్ల కటాక్షం కలగజేస్తాను, వారి యొద్ద మీరు నగలను వస్త్రములను అడిగి తీసుకుంటారు, అట్లు ఐగుప్తీయులను మీరు దోచుకొందురు అన్నాడు. అంటే దేవుని హస్తం, దేవుని సామర్థ్యం ఇశ్రాయేలుల పక్షంగా ఎలా పనిచేసిందంటే, ఒక్క రాత్రిలోనే ఐగుప్తు ధనమంతటిని దేవుని ప్రజల ధనంగా మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క రాత్రిలోనే అంతవరకు పేదరికాన్ని అనుభవించిన దేవుని ప్రజలు, బానిసత్వాన్ని అనుభవించిన దేవుని ప్రజలు, అంతవరకు ఇదిగో మేము ఇక్కడ బానిసలం, ఇక్కడ మేము సర్వెంట్స్, ఇక్కడ మేము అన్నీ కోల్పోయాము, వేసుకోవడానికి కూడా కనీసం పై వస్త్రం కూడా లేదు, అలాంటి పరిస్థితుల్లో రిక్త హస్తాలతో ఉన్నాము, ఖాళీ చేతులతో ఉన్నాము, ఒట్టి చేతులతో బ్రతుకుతున్నాము అనే పరిస్థితిలో ఉన్న దేవుని ప్రజలు, దేవుని హస్తం వారి పక్షాన కదలగానే వారి చేతులు నింపబడ్డాయి. వారు రిక్త హస్తములతో, ఒట్టి చేతులతో బయటికి రాలేదు, మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. చేతులతో ఒకసారి అలే చెప్దాం. దేవుని హస్తం నీ పక్షంగా పనిచేస్తే, ఈరోజు నువ్వు చాలా పేదరికంలో ఉన్న వ్యక్తివైనా, దారిద్ర్యతను అనుభవిస్తూ ఉన్నా, భయంకరమైన పేదరికంలో నలిగిపోతున్న వ్యక్తివైనా, దేవుని హస్తం నీ పక్షంగా పనిచేస్తే, పని చేస్తుంది ఖచ్చితంగా. ఆ హస్తం నీ పక్షంగా పనిచేసినప్పుడు ఆయన సామర్థ్యం నీ ఫైనాన్సెస్ని బ్లెస్ చేస్తుంది, నీ ఆర్థిక వనరులను దీవిస్తుంది, నీవు మిక్కిలి ఆస్తి కలిగిన వ్యక్తిగా మారిపోతావు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇంకోసారి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. మీ ప్రక్క వాళ్ళని షేక్ అండి చెప్పండి, నా ప్రక్కనే ఉన్న ఆస్తి పరురాలను బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పండి. నా ప్రక్కనే ఉన్న ఆస్తి పరుని బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెప్పడానికి చాలా మొహమాట పడుతున్నారు, నాతో ఎవరైనా చెప్తే బాగున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్స్ హ్యాండ్ కెన్ మూవ్ ఎనీథింగ్. దేవుని హస్తం దేన్నైనా కదిలించగలదు. ఐగుప్తీయులు కూడబెట్టుకున్న ధనాన్ని దేవుని హస్తం కదిలించింది. వారు కూడబెట్టుకున్న బంగారాన్ని, వెండిని, వస్త్రాల్ని దేవుని హస్తం కదిలించింది. వారు కూడబెట్టుకున్న ధనరాశులను దేవుని హస్తం కదిలించింది. ఎవరి ఒళ్ళోకి తీసుకొచ్చిందంటే ఇశ్రాయేలుల చేతుల్లోనికి తీసుకొచ్చింది. దేవుని హస్తం ఖచ్చితంగా నీ పక్షమున పని చేయగలదు. జీవితాంతం పేదోడుగా ఉండాలనే దేవుడు నిర్ణయించాడన్నా, ఇదే దేవుని చిత్తమన్నా. పేదదానిగా ఉండాలి, పేదోడుగా ఉండాలి, ఇట్టాగే రాసి పెట్టాడు దేవుడు. అట్టాగే ఉంటాను, అట్టాగే పుట్టాను, అట్టాగే పెరిగాను, అట్టాగే చేస్తానన్నా నో. దేవుని హస్తం నీ జీవితంలో పని చేయడానికి అనుమతించు, నమ్ము, ఆయన సామర్థ్యం ఏంటో నువ్వు చూస్తావు. ఈ మాట అర్థమైందని వారు గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇశ్రాయేలులు అప్పులతో బయటకు వచ్చారా, ఆస్తితో బయటకు వచ్చారా? ఏమంటే ఎలా వచ్చారు? ఇశ్రాయేలులు ఒట్టి చేతులతో బయటకు వచ్చారా, ఆస్తితో బయటకు వచ్చారా? ఇశ్రాయేలులు బట్టలు లేకుండా బయటకు వచ్చారా, మిక్కిలి ఆస్తితో బయటకు వచ్చారా? మిక్కిలి ఆస్తిపరులై బయటకు వచ్చారు. ఎలా జరిగింది ఇది? దేవుని హస్తం వారి పట్ల కార్యం చేసింది. దేవుని సామర్థ్యం వారి పట్ల పని చేసింది. అందుకే దేవుడు అన్నాడు, నేను నా చెయ్యి చాపి అన్నాడు. ఐ విల్ స్ట్రెచ్ ఫోర్త్ మై హ్యాండ్. నమ్ముతున్నాను ఈ ఉదయకాల ఆరాధనలో నీ కుటుంబం పట్ల దేవుడు తన చేతిని చాపుతాడు.
నీ వైపు దేవుడు తన చేతిని చాపినప్పుడు ఆయన సామర్థ్యం ఏంటో నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. ఆమెన్. బిగ్గరగా ఆమెన్ చెప్దాం. ఆమెన్. మరొకసారి దేవుని వాక్యంలో నుంచి ఆయన సామర్థ్యం ఏంటో ఇంకొక మాట చూద్దాం. నిర్గమాకాండం 15 అధ్యాయాలకు వెళదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం. మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. 15వ అధ్యాయంలో ఒక గొప్ప అద్భుతం మనం చదువుకుంటాం. అయితే దాంట్లోంచి ఒక వచనం మాత్రమే మనం చదువుదాం. 15వ అధ్యాయము 8వ వాక్యం. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టెను. చాలా జాగ్రత్తగా గమనిస్తే 12వ అధ్యాయంలో ఇశ్రాయేలులు వెలుపలికి వచ్చారు. అయితే వాళ్ళు వెలుపలికి వచ్చేటప్పుడు వారికి మొట్టమొదట ఎదురైంది ఏంటయ్యా అంటే ఎర్ర సముద్రం ఎదురైంది. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం అన్నది మనం చూస్తాం. ఇశ్రాయేలులు వారు కనబడ్డది. ఐగుప్తులోంచి బయటకు రాగానే వారికి ఎదురుగా కనిపించింది ఏంటంటే ఎర్ర సముద్రం కనబడ్డది. అయితే ఖచ్చితంగా కానాను దేశంలోనికి రావాలి, ఆ అరణ్యంలోనికి రావాలి, అరణ్య ప్రయాణాన్ని ముగించి కానాను దేశంలోకి రావాలంటే ఎర్ర సముద్రం దాటి రావాలి. వాళ్ళకి ఇంకో రూట్ ఉంది. ఏంటి ఆ రూట్ అంటే ఫిలిస్తీన్ల దేశము గుండా వెళ్ళొచ్చు. ఫిలిస్తీన్ల దేశము గుండా వెళితే వారు త్వరగానే వెళ్ళిపోతారు. కానీ ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి. వీరేమో యుద్ధానికి సిద్ధంగా లేరు. దేవుని ప్రజలైన ఈ బిడ్డలు కొన్ని సంవత్సరాలుగా వీరికి యుద్ధం అలవాట్లేదు, యుద్ధాన్ని చూడలేదు, యుద్ధాన్ని చేయలేరు. వారు అంతవరకు చేసిన పని మేస్త్రి పని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు అంతవరకు చేసిన పని ఐగుప్తీల ఇళ్లలో పనిచేశారు, ఐగుప్తీల కట్టడాలను కట్టారు, మేస్త్రి పనులు చేశారు, ఇళ్లలో పనిచేశారు. కాబట్టి వారికి యుద్ధం అన్నది అలవాటు లేదు. ఇప్పుడు ఇశ్రాయేలులు బయటకు వచ్చేటప్పుడు ఫిలిస్తీన్ల మార్గంలో వస్తేనే ఇంకా ఏం కనబడుతుంది అంటే వారికి ఫిలిస్తీన్లందరూ ఒక్కసారిగా వీరి మీద యుద్ధం ప్రకటిస్తారు. వీరి చేతిలో ఆయుధాలు ఉన్నా కూడా ఆయుధాలు ఉంటే సరిపోదు, వాడడం రావాలి. యుద్ధంలో వారు వీరోచితంగా పోరాడాలి. కాబట్టి ఇశ్రాయేలు యుద్ధాన్ని చూసి ఆ శత్రువులను చూసి వెనక్కి మరలా ఐగుప్తులోనికి పారిపోతారని చెప్పి దేవుడు వారిని అరణ్య మార్గంలో నుంచి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిస్తీన్ల దేశం నుంచి పంపించక అరణ్య మార్గంలోంచి దేవుడు పంపించాడు. అయితే వీళ్ళు అరణ్య మార్గంలోనికి వచ్చేసరికి సడన్గా వీరికి ఎదురైంది ఎర్ర సముద్రం ఎదురైంది. ఈ ఎర్ర సముద్రము ఎలాంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా అద్భుతం జరగాల్సిందే. అలాంటి పరిస్థితి వారికి. నాకు తెలియదు ఎవరి జీవితంలో అలాంటి పరిస్థితి ఉందో. ఇక్కడి వరకు వచ్చానన్నా వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకే వెళ్ళాలి. కానీ ముందుకు వెళ్ళాలంటే మాత్రం అద్భుతం జరగాలి. అలాంటి పరిస్థితి ఎవరికుందో నాకు తెలియదు. కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలుగుతాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. సరిగ్గా ఎడ్జ్కి వచ్చేసారు, ఆ సముద్రం ఒడ్డుకొచ్చి నిలవబడ్డారు. వెనక్కి వెళ్ళాలంటే అవ్వదు, ప్రక్కకి వెళ్ళాలంటే 2 కొండలు ఉన్నాయి, వెనకాలేమో ఐగుప్తు సేనలు ఉన్నాయి. అలాంటి సముద్రం ముందు వీరు నిలవబడ్డారు. ఇక వీళ్ళకి వచ్చే కష్టం వచ్చినప్పుడల్లా మనిషికి అలవాటైంది ఒకటే, ఏంటంటే ఏ మనిషిని ఏమి నిందించాలా అన్నది తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ ఏడుపంతా ఎవరి మీద ఏడవడం ప్రారంభించారంటే మోషే మీద ఏడుస్తున్నారు. కష్టం ఎదురైంది, ఇక మోషే మీద ఏడుపు స్టార్ట్ చేశారు. అయ్యా మాకు సమాధులు లేవనా ఇక్కడికి తీసుకొచ్చావు, మాకు ఐగుప్తులోనే బాగున్నది, ఐగుప్తులో కీరకాయలు గుర్తు వస్తున్నాయి, కూరగాయలు గుర్తు వస్తున్నాయి, ఉల్లిగడ్డలు గుర్తు వస్తున్నాయి, తెల్లగడ్డలు గుర్తు వస్తున్నాయి, కొత్తిమీర గుర్తు వస్తుంది. ఐగుప్తులో ప్రశాంతంగా తిని ఆడే కుండల దగ్గర తిని ఆడే సస్తే సరిపోతుండే కదా, అక్కడన్నా కనీసం సమాధులు ఉన్నాయి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని, ఈ అరణ్యంలో చావడానికా మమ్మల్ని తీసుకొచ్చావు అని చెప్పి ఇశ్రాయేలులు పలుకుతూ వచ్చారు. ఇశ్రాయేలు నాలుక చివరిలో చావు చావు అన్నది బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ఇశ్రాయేలు ఎవరైనా ఇక్కడ ఉంటే మారు మనసు పొందండి. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చేయండి. స్తోత్రాలు చెప్పండి. మీకు వినబడట్లేదు అనుకుంటున్నాను నేను. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చావు అనేది 2 రకాలు. ఒకటి ఈడు చచ్చాడా కాదా అని అవతలోనేనా అంటారు, లేదా నేను చచ్చానా కాదా అని మనల్ని అనుకుంటాం. రెండిట్లో ఏదో ఒకటి, మొత్తానికి చనిపోవాలి.
మొత్తానికి ఈ ఒక పరిస్థితి వచ్చిందంటే ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలి, ఆ పరిస్థితిలో దేవుడు ఏం కార్యం చేస్తాడు అని ఎదురు చూడడం రాదు. కానీ ఆ పరిస్థితి దాటలేక ఆ పరిస్థితిలో చావును కోరుకుంటాం. ఇశ్రాయేలీయులు అదే కోరుకుంటున్నారు. ఇక మనం ఇక్కడే చనిపోవటం మేలు, అరణ్యంలోనే చనిపోవటం మేలు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, మేము చచ్చిపోతామని చావు పాట తీసుకున్నారు. పల్లవి చావే, చరణము చావే, 3 చరణాలు ఉంటే 3 చరణాలకు చావు చరణాలే. అటువంటి పాట తీసుకున్నారు. మోషేకి బుర్ర పాడైపోయింది. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా ఏంటని కన్నీరు పెడుతుంటే, మోషే నీవేళ నాకు మొరపెట్టుచున్నా, లే ఇశ్రాయేలులతో చెప్పు, సాగిపో అని చెప్పు అన్నాడు. మోషేకి ఇంకా షాకింగ్ ఇది. ఎందుకంటే వాళ్ళేమో మేము చస్తామంటున్నారు. మోషే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమనాలి, ఇశ్రాయేలులారా ఎందుకు ఇక్కడ ఏడుస్తున్నారు, మీరు సాగిపోండి అంటే వాళ్ళు ఏమన్నా అంటారు, ఏడు సాగిపోతాం, ఎదురుగా ఎర్ర సముద్రం, సాగిపోమని చెప్తున్నావే, ఎలా ముందుకెళ్ళగలుగుతాం? నేడు యెహోవా కలుగజేయు రక్షణ మీరు చూస్తారు. ఊరక నిలిచుండి చూడండి, యెహోవా ఎలాంటి రక్షణ కలుగజేస్తాడు మీరు చూస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలులారా ఇంతకు ముందు మీరు ఎన్నో అద్భుతాలు చూసుండొచ్చు. అయితే ఈరోజు మునుపెన్నడూ చూడని ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు మీ కనుల ముందు చేయబోతున్నాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మీ కళ్ళ ముందు దేవుని సామర్థ్యాన్ని మీరు చూస్తారు. యు గోయింగ్ టు సీ, మీరు చూస్తారు. దేవుని వాక్యం అంటుంది, వారి ఎదురుగా దేవుడు, మోషే నీ కర్ర చాపి దీన్ని 2 పాయలుగా చెయ్యి అని దేవుడు చెప్పాడు. మోషే తన కర్ర చాపితే సముద్రం మీదకి దేవుడు గాలిని విసరచేయగా ఆ సముద్రాన్ని ఆ గాలి 2 పాయలుగా చేసింది. ఒక పాయ ఇటు ఒక గోడలాగా అయిపోయింది, ఇటు ఒక గోడలాగా అయిపోయింది. ఆరిన నేల మధ్యలో ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోయారు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించాడు. అయితే ఆ అద్భుతం ఎలా జరిగింది? ఇవి స్టోరీలన్నా చదవడానికి భలేగా ఉంటాయన్నా, ప్రాక్టికల్గా మాత్రం యు షుడ్ థింక్ ప్రాక్టికల్గా మాత్రం ఇవి జరగవన్నా. ప్రాక్టికల్గా చెప్పుకుంటే అసలు ఇశ్రాయేలులంట వాళ్ళు ఎట్ట దాటారంటే మోకాలు లోతు నీళ్లు దాటారంట. అంతే. ప్రాక్టికల్గా మనం చూస్తే నిజంగా ఏదో పెద్ద సముద్రం కాదంట, ఏదో వాళ్ళు ఇలా కాలువ దాటినట్టు మోకాలు లోతు నీళ్లు దాటిపోయారంట. ఒక పెద్ద బైబిల్ స్కాలర్ చెప్తున్నాడంట, ఇదేం పెద్ద అద్భుతం, వాళ్ళు అలా దాటుకొని కాలువ దాటినట్టుగా మోకాలు లోతు నీళ్లు దాటి వెళ్ళిపోయారు అన్నాడంట. అంటే అక్కడున్న చిన్న పిల్లోడు, సార్ అలాగైతే ఇంకా పెద్ద అద్భుతం కదా ఇది. అదేం అద్భుతం రా, మోకాలు లోతు నీళ్ళు దాటలేవా నువ్వు? మోకాలు లోతు నీళ్ళు దాటేసి వెళ్ళిపోయారు అంటే, సార్ మోకాలు లోతు నీళ్ళు ఇశ్రాయేలు దాటి వెళ్ళారంటే ఇంతకు మించిన అద్భుతం ఇంకొకటి లేదు సార్ అన్నాడంట. అదేంట్రా, అసలు ఇది అద్భుతమే కాదని నేనంటుంటే అద్భుతం అంటే కామన్ సెన్స్ లేదా నీకు అంటే, లేదు సార్ మోకాళ్ళ లోతు నీళ్ళలో ఇశ్రాయేలు దాటారంటే దీనికి మించిన అద్భుతం ఇంకొకటి లేదు అంటున్నాడంట. వీడికి బుర్రపాడైపోయింది. ఏంటి, మోకాల్లోతు నీళ్లు దాటి వెళ్ళారంటే వీడేమో చాలా గొప్ప అద్భుతం. మరి అద్భుతం కాకపోతే ఏంటి సార్, ఆ మోకాళ్ళలోతు నీళ్ళలోనే దేవుడు ఐగుప్తీయుల సైన్యం అంతటిని ముంచేశాడు కదా. ఐగుప్తు సైన్యం అంతా దాంట్లో మునిగి చచ్చిపోయారు కదా. మోకాళ్ళలోతు నీళ్ళలో ఐగుప్తు సైన్యం అంతా మునిగిపోతుందా? దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడు నీ కామన్ సెన్స్కి మించి పని చేయగలుగుతాడు. ఆయన శక్తి గొప్పది, ఆయన సామర్థ్యం గొప్పది. నమ్మకం ఉన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, గునిగేటోళ్ళకే సనిగేటోళ్ళకే సస్తే బాగున్ను అనుకునేటోళ్ళకి అంత పెద్ద అద్భుతం దేవుడు చేస్తే, మేము నమ్ముతాం ప్రభా అన్న వాళ్ళకి దేవుడు ఎందుకు చేయకుండా ఉంటాడు? నేను నమ్ముతాను ప్రభా, ఐ చూస్ టు బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీ, నీ సామర్థ్యంలో నేను నమ్మకం ఉంచాలనుకున్నాను ప్రభా అన్న వాళ్ళకి ఎందుకు దేవుడు కార్యాలు చేయలేడు? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు.
దేవుని బిడ్డలారా, ఈ ఎర్ర సముద్రం అనే ఈ అద్భుతాన్ని దేవుడు ఎలా చేశాడు? ఇంత గొప్ప అద్భుతం కదా. ఎలా చేశాడంటే మోషే భక్తుడు రాస్తున్నాడు. చదువుదాం ఒకసారి, ఆ వచనాన్ని చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఎన్నో వచనం అది? 15:8 చదువుదాం. 1 2 3 గో. నీ ఏం రాస్తుందండి? నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్ళు. ఏది? ఏ నీళ్ళు? మన ఇంట్లో నీళ్ళ? ఏ నీళ్ళు? ఎర్ర సముద్రం నీళ్ళు. మీరు ఒకవేళ గ్లాసులో నీళ్ళు తీసుకొని నీటి మీద అని చూడండి ఒకసారి, అని చూడండి, గడ్డ కడితేదేమో చూద్దాం. వాక్యం అంటుంది, నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్ళు రాశిగా కూర్చబడును, ప్రవాహములు కుప్పగా నిలిచెను. తర్వాత అగాధ జలములు సముద్రము మధ్యన గడ్డ కట్టెను. ఇంత గొప్ప అద్భుతం చేయడానికి దేవుడు 1 డజన్ గుడ్లు తిని, ఓ జిమ్కి వెళ్ళి బాగా దండిలు కొట్టి ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డింగ్ చేసి, అమ్మా ఇది చాలా పెద్ద అద్భుతం, ఇది మామూలు అద్భుతం కాదు, ఇంతకుముందు నేను చేసిన అద్భుతాలు వేరు, ఈ అద్భుతంకి చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి, చాలా బలం ఎక్కువ కావాలి, ఈ ఎర్ర సముద్రం ఓపెన్ చేయాలంటే మామూలు విషయమా, ఆ సముద్రాన్ని 2 పాయలు చేయాలంటే సాధారణమైన అద్భుతం కాదు, కాబట్టి నేను ఎక్కువ బలం సంపాదించుకొని ఈ ఎర్ర సముద్రాన్ని ఓపెన్ చేస్తాను, 2 పాయలు చేస్తానని చెప్పి దేవుడేమి నానా తంటాలు పడలే, కష్టపడలేదు. సునాయాసంగా ఆయన నాసికారంధ్రముల ఊపిరి చేత, అంటే ఒక్కసారి ఆయన సముద్రం మీదకి వచ్చి అని వదిలాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. ఏదో ఒకసారి మీరు ఊపిరి వదలండి, మీ చేతికి తగులుతుందేమో చూద్దాం. మీ చేతికి తగులుతుంది చూడండి, తగులుతుందా? అట్లా దేవుడు తన శ్వాసను విడిస్తే ఎర్ర సముద్రానికి తగిలి సముద్రం భయపడిపోయింది. సముద్రం 2 భాగాలుగా అయిపోయింది. ఇటొక భాగం మధ్యలో ఆరిన నేల అయిపోయింది. ఆయన శ్వాసకే, ఆయన నాసికారంధ్రాలలో నుంచి సునాయాసంగా వచ్చే శ్వాసకే అంత గొప్ప శక్తి సామర్థ్యం ఉంటే నీ జీవితంలో ఏ కార్యమైనా సాధ్యమే. ఎట్టి కార్యమైనా సాధ్యమే. సాధ్యమైన నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టేసి స్తోత్రం చేయాలి. ఎలాంటి కార్యమైనా సాధ్యమే. Now this is how you need to look at God. మన విశ్వాసము కొంచెమే ఉండడానికి కారణం ఏంటి? తక్కువగా ఉండడానికి కారణం ఏంటి? మనము నమ్మలేకపోవడానికి కారణం ఏంటి? దేవుడు తక్కువని కాదు, దేవుడు చిన్నోడని కాదు, దేవుని శక్తి తరిగిపోయిందని కాదు. మన విశ్వాసము చాలా తక్కువగా, అల్పముగా, స్వల్పంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి చూడవలసిన కోణములో మనం చూడట్లే. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుణ్ణి ఏ కోణంలో చూడాలో, దేవుని గురించి మనం ఏం గ్రహించాలో, దేవుని శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో, ఆయన గురించి మనం ఎంత గొప్పతనం ఉందో ఎంత తెలుసుకోవాలో అంత మనకు తెలియనందున, మనకు తెలియకపోవడం వల్ల మనము మన విశ్వాసంలో బలహీనులుగా జీవిస్తూ ఉన్నాం. ఈరోజైనా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ విశ్వాసంలో నువ్వు బలవంతురాలిగా మారాలి, బలవంతునిగా ఉండాలి. ఇటువంటి కార్యాలు నువ్వు చూడాలంటే నీ దేవుడు ఎంత గొప్పవాడని నువ్వు గుర్తించాలి. నీ హృదయాన్ని తెరిచి చూడాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. నా దేవుడు నా ఊహ కంటే మించిన దేవుడు. ఆయన శక్తి సామర్థ్యాలు కొలవలేనివే. కొలవలేనంత శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేవుడు. అటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాను. నేను గ్రహించలేను, ఆయన శక్తిని నేను గ్రహించలేను. నేను భూమి మీద స్వల్పమైన వ్యక్తిని. ఈ స్వల్పమైన భూమి మీద నేను స్వల్పమైన వ్యక్తిని. అయితే ఆయన స్వల్పమైన వాడు కాదు.
ఆయన శక్తి గొప్పది. అందుకే నా స్వల్పతను బట్టి నేను ఆయన మ్యాగ్నిట్యూడ్ని అర్థం చేసుకోలేను, అంత గొప్ప దేవుణ్ణి నేను గ్రహించలేను. కానీ నేను తెలుసుకొని నమ్మితే చాలు, ఇంత గొప్ప దేవుడు నా దేవుడు, నా దేవుడు ఇంత గొప్ప దేవుడు నా దేవుడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యంలో ఒక చోట ఒక మాట రాస్తుంది, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేరు అన్నాడు. మార్పు నొంది మనం ఏమైపోవాలంట? ఎలా అవ్వాలి చెప్పండి? చిన్న బిడ్డల వంటి వారం. చిన్న బిడ్డల వంటి వారం అవడం అంటే అర్థం ఏంటంటే, చిన్న బిడ్డలకి మనం చెప్పామనుకోండి, బిడ్డ నువ్వు స్కూల్కి వెళ్తే ఎవరన్నా నిన్నేమన్నా అంటే మా డాడీకి చెప్తానని చెప్పు, మా డాడీ ఇదని చెప్పు, మా డాడీ పోలీస్ అని చెప్పు, లేదా మా డాడీ మిలిటరీ మ్యాన్ అని చెప్పు, మా డాడీ వచ్చి నీ సంగతి చూస్తాడని చెప్పు, మా డాడీ ఇలా అని చెప్పు అంటే చిన్న బిడ్డ ఎవరు ఎదురైనా ఏదన్నా కష్టం ఎదురవుగానే ఎంబడే చిన్న బిడ్డ ఎవరి గురించి మాట్లాడుతుంది చెప్పండి? మా డాడీ. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళ డాడీ ఎలాంటి వాడో, ఏమై ఉన్నాడో, ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాడో దాని మీద ఆ బిడ్డకు నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈరోజు నీ డాడీ ఏంటో ప్రతి వారం వాక్యంలో వింటున్నావు, నీ పరిస్థితులతో అదే చెప్పాలి, నీకు ఎదురవుతున్న దురాత్మలతో అదే చెప్పాలి, నీకు ఎదురవుతున్న సమస్యలతో అదే చెప్పాలి. మా డాడీ ఎలాంటోడు, నా తండ్రి ఇంత శక్తిని కలిగిన తండ్రి, ఇంత బలమును కలిగిన తండ్రి. దిస్ ఇస్ మై డాడ్. ఇది మా డాడీకి ఉన్న సామర్థ్యం ఇది, మా డాడీ ఇంత శక్తిమంతుడు అని చెప్పి నువ్వు ఎరిగి ఉండాలి. ఇలాంటి ఆలోచన మనకు లేక మనమే ఒంటరిగా పోరాడుతున్నాం అనుకొని, మనమే ఒంటరిగా ఉన్నామనుకొని, మన శక్తిమంతుడైన దేవుడు మనతో పాటు ఉన్నాడని గ్రహించక మనము కృంగిపోతూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఊహకు మించిన శక్తిని దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన శ్వాస నాసికా రంధ్రముల ఊపిరి చేత ఎట్టి మార్గమైనా తెరవబడగలదు, ఎట్టి సముద్రమైన 2 భాగాలుగా మారిపోగలుగుతుంది. దారి లేని చోట మార్గము రహదారి ఏర్పడగలదు. ఇది ఆయన సామర్థ్యం నీ పక్షంగా చేయగలుగుతాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మార్గం లేదో దేవుని సామర్థ్యమే నీకు అక్కడ ఒక మార్గం తెరవగలుగుతుంది. ఎక్కడ దారి లేదో అక్కడ దేవుని సామర్థ్యమే నీకు ఒక మార్గాన్ని తెరవగలుగుతుంది. దేవుని నామానికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఆఖరి మాట చూపించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నందుకే నేను చాలా సంతోషంగా ఉన్నానన్న వారు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పాను. దేవుని యొక్క సామర్థ్యం ఏంటో నేను గుర్తించగలుగుతున్నానన్న వారు ఇంకొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పాడు. మంచిది, ఒకసారి చూడండి దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండము 11వ అధ్యాయానికి రండి. మనం ఇక్కడ ఒక చిన్న జర్నీ చేయబోతున్నాం. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు లుక్ ఎట్ ద స్క్రిప్చర్. దయచేసి ఆ వచనాలు చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, 11వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. మరలా ఏడ్చి అంటే ఏడు మొహాలు ఎప్పుడు ఏదో కారణంతో ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఈ ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఏడవడానికి ఒక సందర్భం వచ్చింది. ఏంటి ఆ సందర్భం అంటే, మాకు ఎవరు చెప్పండి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు. ఇప్పుడు ఇది ఒక కొత్త సమస్య అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు చాలా సమస్యలు వచ్చినాయి, వాటన్నిటికీ ఏడ్చారు. ఇప్పుడు మళ్ళా కొత్త సమస్య వచ్చింది, కొత్తగా ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారంటే, మాకు ఎవరు మాంసము పెట్టుదురు. యాక్చువల్గా వీళ్ళకి వచ్చిన సమస్య కాదు ఇది, మిశ్రిత
జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. మిశ్రిత జనం అంటే ఇశ్రాయేళ్ల మధ్యలో ఐగుప్తీయులు కూడా కొంతమంది ఉన్నారు. వారితో పాటు ఐగుప్తీయులు కూడా కొంతమంది ఇశ్రాయేలుని నచ్చి మెచ్చి మేము మీతో పాటే వచ్చేస్తామని చెప్పి వాళ్ళతో పాటు వచ్చేసారు. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు, వాళ్ళతో పాటు వచ్చేసారు. కాబట్టి ఈ మిశ్రిత జనం ఏదైతే ఉందో ఆ మిశ్రిత జనము మాంసాపేక్షను బహుగా కనపరిచారంట. అంటే మాకు మాంసం తిని చాలా రోజులు బే మీ దేవుడు ఎప్పుడు ఉప్మానే పెడతాడు, మీ దేవుడు ఎప్పుడు ఉప్మానే, మా దేవుడు చూడు మాంసం మీద మాంసం, మాంసం మీద మాంసం అని వీళ్ళు ఒకటే మాంసం గురించి మాట్లాడుతుంటే ఈ ఇశ్రాయేలుకి కూడా విసుకొచ్చి నిజమే కదా, మాంసం తిని చాలా కాలం అయింది కదా, నాలుక చప్పగా అయిపోయి నాలుగు అసలు లాగేస్తుంది, అస్సలు నేను ఒక్క రోజు కూడా ఉండలేను, ఇంకా భరించలేను నేను అంటే. అక్కడేమైనా మాంసం కొట్లు ఉన్నాయా? అక్కడేమైనా రేషన్ షాపులు ఉన్నాయా? అక్కడ వాళ్ళకు అందుబాటులో ఉన్నవేంటి తెలుసా? వాళ్ళంతా పశువుల కాపర్లు కాబట్టి వాళ్ళకున్న గొర్రెలు, గొడ్లు, ఆవులు, దున్నపోతులు బోల్డన్ ఉన్నాయి, రకరకాల జంతువులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అవేమీ ముట్టుకోకూడదు, అవేమీ చంపకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఎవరి మీద పడ్డారంటే మోషే మీద పడ్డారు. అయ్యా మాంసం ఎప్పుడు పెడతావు, మాకు మాంసం ఎప్పుడు పెడతావు, మాకు మాంసం ఎప్పుడు పెడతావు అని ఒకటే ఏడుస్తున్నారు. మోషేకి కోపం వచ్చి ఏం చేశాడో చూడండి సార్, చదువుదాం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలను, కూరాకులను. కీరకాయలు తిన్నావా తల్లి? కొత్తగా చదువుతున్నావని దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళొకసారి చదువుదాం. ఐగుప్తులో చదువమ్మా. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడే చాలా మంది జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. ఇంటికి వెళ్ళగానే నేను ఇట్ట వండుతా, అట్ట వండుతా, అది వండుతా, ఇది వండుతా, ఇట్ట తింటా, అట్ట తింటా. కొంతమంది తినకముందే డ్రీమ్ ల్యాండ్లో ఉంటారు, తినే టైంకి బొగ్గ అయిపోయి ఉంటుంది అది. వీళ్ళు చాలా ఊహించుకుంటారు, అబ్బా నేను ఇట్ట తింటా, అట్ట తింటా. ఒకడు పెళ్ళికి వచ్చి ఇంకా ఎవడు కూర్చోలే, ఆ టెంట్ హౌస్లో ఎవరు కూర్చోలే, పెళ్ళి అవుతుంది ఇంకా. వీడు అప్పుడే ఆ టేబుల్స్ వేస్తుంటే కూర్చుండిపోయి లెక్క చూసుకుంటున్నాడు ఇట్లా, తినేటప్పుడు ఎవరైనా తగులుతారా అని. ఏది చైర్ మీద కూర్చొని ఇట్లా చూసుకుంటున్నాడు ఇట్లా. అంటే వాడి ఊహలో వాడు ఈరోజు ఇట్ట తింటా, అట్ట తింటా, తినేటప్పుడు కూడా ఎవడు తగలకూడదు మనకు. అసలు పక్కన స్పేస్ సరిపోయిందా ఈ చైర్కి మధ్యలో? ఇట్లా ఈ ఇశ్రాయేలుకి ఏం జ్ఞాపకం వస్తుందంటే కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, కూరాకులు, తెల్లగడ్డలు, ఇవన్నీ జ్ఞాపకం వచ్చి మా ప్రాణం సొమసిల్లిపోతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్, ఇవన్నీ మోషే విన్నాక మోషేకి చాలా బాధ అనిపించి 10వ వచనంకి వెళ్దాం. 10వ వచనం. జనులు తమ తమ కుటుంబములో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా. సరా, ఎవరి ఇంటి ప్రార్థన, ఎవరి కుటుంబ ప్రార్థన వారు చేస్తున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం రాస్తుంది అక్కడ? జనులు తమ చదవండి అమ్మా. కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా. ఎప్పుడన్నా మీరు ఇట్లా ఏడ్చారా? ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండు. ఓకే, తర్వాత కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి. చూడండి, మోషే మీద వీళ్ళు గొనుగుతున్నారు. మోషేకి ప్రజల మీద కోపం వచ్చింది. కోపం రాగానే ఆ కోపాన్ని ఎవరి మీద తీస్తున్నాడు చెప్పండి? దేవుడి మీద తీస్తున్నాడు. ఇదే కోపాన్ని ఎక్కడ వెళ్ళగొక్కుతున్నాడు అంటే దేవుని దగ్గర వెళ్ళగొక్కుతున్నాడు. ఏమన్నాడంటే, ప్రభువా నీవేళ నీ సేవకుని బాధించితివి. బాధ పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడా, ప్రజల? కానీ మోషే ఎవరిని అంటున్నాడు?
నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా. అంటే బర్డెన్ ఫీల్ అయ్యాడు. మీలో ఎంతమంది యథార్థంగా చెప్తారు, చాలాసార్లు నా కుటుంబంలో నేను కూడా అలా బర్డెన్ ఫీల్ అవుతుంటాను అన్నవారు? కొంతమంది అరచెయ్యి ఎత్తారు. అరచెయ్యి అంటే సగం చెయ్యి అన్నమాట. ఏదో ఒకసారి మీ చేతులు పైకి ఎత్తి చూపించండి. మోషే అంటున్నాడు, వీళ్ళందరి భారం నా మీద ఎందుకు పెట్టావు? చాలాసార్లు మన కుటుంబంలో ప్రెషర్ వచ్చినప్పుడు, భారం ఎదురైనప్పుడు, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఎదురైనప్పుడు, నాదేనా బాధ్యత, నీది కాదా, బాధ్యత అంతా నాదేనా, నీది కాదా అని భార్య భర్తను అంటది. భర్త అంటే నేను ఒక్కడనే ఉన్నానా ఇంట్లో, నువ్వు లేవా, బాధ్యత నీది కాదా అని భర్త అంటాడు. ఇట్లా వాళ్ళిద్దరు కొట్లాట పెద్దగయ్యి, ఈ మధ్యలో పిల్లలు వాళ్ళు కూడా వీళ్ళ అరుపులు వీళ్ళవి, వాళ్ళ అరుపులు వాళ్ళవి. ఎందుకు అంటే కారణం ఒకటే, అందరూ ఒకే స్ట్రెస్ కింద ఉన్నారు. దేవుడు అటువంటి స్ట్రెస్ని దేవుడు తొలగించును గాక. మన దేవుని సామర్థ్యం మీ కుటుంబాలలో, మన కుటుంబాల్లో విడుదల అవును గాక. ఈరోజే విడుదల అవుతుంది అని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టే స్తోత్రం చెప్పండి. ఇక్కడున్న అన్ని కుటుంబాల్లో మా కుటుంబం పెద్దదన్న అన్నవారు ఒకసారి చేయెత్తి స్తోత్రం చెప్తారా? ఇశ్రాయేల్ కుటుంబాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఓకే, దేవునికి స్తోత్రం. మా డాడీ ఎత్తాడు. మా డాడీ ఎలా కౌంట్ చేసుకుంటాడంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా కౌంట్ చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక అంశం చెప్తాను. మన కుటుంబాలకి ఇశ్రాయేల్ కుటుంబాలకి చాలా తేడా ఉంది. మన కుటుంబాలు మహా అయితే తిప్పి కొడితే ఇంట్లో 6, మహా అయితే 4, ఇంకో 2, 6, ఇంకా ఒకవేళ ఎక్కువైతే 10 మంది. కానీ ఇశ్రాయేల్ కుటుంబాలు అలాంటివి కాదు. ఇశ్రాయేల్ కుటుంబాల్లో పిల్లలే 30 మంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. అమ్మ మీకు వందనాలు తల్లి. ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? వాళ్ళకి ఆపరేషన్లు లేవు ఇశ్రాయేలులకి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఫ్యామిలీ ప్లానింగ్లు, ఒక్కరుంటే ముద్దు, 2 హద్దు, ఇట్లాంటివి ఏం లేవు. అర్థమవుతుందా? కంటనే పోయారు. కాబట్టి ఒక్కొక్క ఇంట్లో కనీసం 20 మంది, 30 మంది, 20 మంది, 30 మంది. ఇప్పుడు ఈ కుటుంబాల బాధ్యత మొత్తం అంత బాధ్యత ఏది? కొన్ని లక్షల కుటుంబాల బాధ్యత ఎవరి నెత్తి మీద ఉంది? ప్రతి ఒక్కడు తన ఇంటి ద్వారం నిలబడి ఎవరిని అడుగుతున్నారు? మోషేని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మాకు మాంసం పెట్టవా? మాంసం పెట్ట దయ్యాల్లాగా, పిశాచుల్లాగా మోషే అలాగ వెళ్తుంటే, ఏ మోషే మా మాంసం పెట్టవా, మా మాంసం పెట్టవా, మా మాంసం బోర్మని ఏడుస్తు. ఈ ప్రెషర్ తట్టుకోలేక, ప్రభా నేను ఒక్కడనే దొరికానా నీకు? ఈ భారం అంతా నా మీద ఎందుకు పెట్టావు అని ఇంకో మాట అన్నాడు. చదవండి ఒకసారి, గట్టి చదువు తల్లి. నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా, నేనే వీరిని కన్నానా. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మోషే ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాడంటే, వీళ్ళందరూ నేను కన్నానా, ఇది నా బాధ్యత. వీడికి ఫ్రై కావాలంటాడు, వీడికి డ్రై కావాలంటాడు, వీడికి ఇది కావాలంటాడు, వాడికి అది కావాలంటాడు. నేను కన్నానా? ఈ బాధ్యత అంతా నాదా? నా మీద ఎందుకు పెట్టావు ప్రభా ఈ బాధ్యత? వీళ్ళని నేను కన్నానా? నెక్స్ట్ తర్వాత
తండ్రి ఆ. పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఎట్లా పాలిచ్చి పెంచిన తండ్రి. మోషే ఎంత ఫీల్ అవుతున్నాడో చూడండి. అంటే మోషే ఎంత బర్డెన్ ఫీల్ అవుతున్నాడు అంటే, ప్రభువా వీళ్ళు ఒక్కొక్కడు ఎద్దుల్లాగా ఉన్నారు, కానీ నేను ఎట్ట మోయాల్సి వస్తుందంటే వీళ్ళని రొమ్మున ఎత్తుకొని. పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు మోసినట్టుగా నేను వీరి తండ్రులకు. ఎవరిని? వీరి తండ్రులు, పిల్లల్ని కాదు, వీరి తండ్రులకు, వీళ్ళ తండ్రుల్ని ఎద్దుల్లాగా ఉన్నారు ఒక్కొక్కడు. అట్లాంటిది వీళ్ళని పసికందులు మోసినట్టు మోసుకొని ఎక్కడ తీసుకెళ్ళమంటున్నావు? నన్ను ప్రమాణపూర్వకంగా ఎక్కడ తీసుకెళ్ళమంటున్నావు? ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. అంటే నేనే వీళ్ళందరినీ చిన్నపిల్లల్ని మోసుకున్నట్టు మోసుకొని పోయి ప్రమాణపూర్వకంగా ఇచ్చిన ఆ దేశం దగ్గరికి తీసుకెళ్ళాలని నువ్వు నాతో చెప్తున్నావు ప్రభా. ఇదేమీ బాగలే. నెక్స్ట్ దానికి వచ్చారు, ఈ పాటకు చరణం కూడా ఉంది తల్లి, చదువు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు. ఎవరిని చూసి ఏడుస్తున్నారు? మోషేని చూసి. చాలా వెరైటీ ప్రజలు వీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. సరిగ్గా మోషే రావడం చూశారు. సరిగ్గా మోషే ఆ పాలెంలో నడుస్తుంటే రైట్ టైం చూసి ఆయన కనబడేలాగా, ఆయనకి వినబడేలాగా, ఆయన ముఖమే చూసుకుంటా బేరమని ఏడుస్తుంటే వీళ్ళు నన్ను చూసి ఏడుస్తున్నారు. వీళ్ళకి మాంసం ఇవ్వడానికి నాకెక్కడిది? తర్వాత తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. తర్వాత అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. ఒకవేళ ప్రభువా ఇదే నీ ప్రణాళిక అయితే, ఇదే నీ చిత్తమైతే, నేనే వీళ్ళని మోసుకుంటా తినిపించుకుంటా, మాంసం కావాలంటే మాంసం, అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది, వాళ్ళు ఏం ఏడుస్తుంటే ఆ ఏడుపులన్నీ నేను తుడుచుకుంటా వీళ్ళని తీసుకుపోవాలంటే నా వల్ల కాదు. స్తోత్రం చెప్పండి, కొంచెం చేతులే చెప్పండి. నా ఇంట్లో కూడా చాలా పరిస్థితులు చూస్తుంటే నా వల్ల కూడా కాదనిపిస్తుంది అన్నవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరు యథార్థంగా ఉంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఆర్ టైమ్స్ వీ ఫీల్ లైక్ దాట్. దేర్ ఆర్ టైమ్స్ వీ ఫీల్ వీ కమ్ అండర్ దట్ ప్రెషర్. అలాంటి ఒత్తిడి కిందకి మనం వస్తాం. నా వల్ల కాదు ప్రభువా. కుటుంబం ఇచ్చావు, నీకు స్తోత్రం, కానీ భారం అంతా ఎక్కడ మోయగలను? ఎలా మోయగలను? నా వల్ల ఎక్కడవుతుంది? నలుగురు పని చేస్తున్నా సరిపోవట్లే, నలుగురు సంపాదిస్తున్నా కూడా చాలట్లే. ఏం చేయాలి ప్రభువా? ప్రైజ్ ది లార్డ్. అందరూ స్వరం ఎత్తి నా వెనకాల చెప్పండి. అవసరతలు, కొంచెం గట్టిగా చెప్పండి. అవసరతలు, కోరికలు. ఇప్పుడు నా వెనకాల చెప్పండి. అవసరతలే బరువు అయితే కోరికలు ఇంకా బరువు. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీకు వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం అవుతుంది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అవసరతలే బరువు అయితే, అవసరతలే భారం మోయడానికి కష్టం ఉంది. నెల కట్టేవే సరిపోవట్లే, అవసరతలు భరించడమే కష్టం అనిపిస్తుంది. అదే చాలా బరువుగా ఉంది, చాలా భారంగా ఉంది. ఇప్పుడు అవసరతలు మించి కోరికలు కూడా ఉన్నాయి. ఎట భరించాలి? ఎలా భరించగలను? ఐఎమ్ అండర్ ప్రెషర్ అండ్ ఐ వాంట్ టు ఎండ్ ఇట్ హియర్. నేను నా జీవితాన్ని ఇక్కడే ముగించుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇంక ముందుకు వెళ్ళలేను. నన్ను చంపే ప్రభువా, నా వల్ల కాదు ఇంకా. మోషే అంటున్నాడు. మేబీ అలాంటి పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉండొచ్చు, కానీ దేవుని హస్తం, దేవుని సామర్థ్యం నువ్వు చూడబోతున్నావు. ఈ వాక్యం అర్థమైందన్నారు గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. దేవుని హస్తం, దేవుని సామర్థ్యం నువ్వు చూడబోతున్నావు.
నమ్మకం ఉన్నారు, బిగ్గరగా ఆమెను చెప్దాం. ఎలా వారు చూసారో చూద్దాం ఒకసారి. చదువుదాం, ఆ మాటను చదువుదాం ఒకసారి. గో టు వర్స్ 10. 10వ వచనం చదివాం కదా, చదివామా? ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 18. 18 నుంచి చదువుదాం. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మోషే ప్రార్థన విని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఎవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. యెహోవా మీకు మాంసము ఇచ్చును, ఇస్తాడు. మీరు తిందురు, మీరు తింటారు. ఒక్క దినము కాదు, ఒక్క దినం కాదు, 2 దినములు కాదు, 2 దినాలు కాదు, 5 దినములు కాదు. మీ పక్కన చూసి చెప్పండి, 5 దినాలు కూడా కాదు. రైట్, చదువుమా. 10 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 20 దినాలు కాదు, 1 నెల దినముల వరకు, 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు. ఇంకొద్దురా బాబు, ఇంకా నేను అసలు తినలేను, మాంసం చూస్తేనే నాకు వాంతి వస్తుంది, అసలు చూస్తేనే నాకు ఎగడు పుట్టింది అనే అంతవరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమి అనుకుంటిరి. ఏమనుకున్నారంట వాళ్ళు? అసలు ఐగుప్తులోంచి మేము ఎందుకు వచ్చాం? ఈ దేవుడి గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడేదో కొండల దగ్గర కూర్చొని కొండలో ఉడుకుతుంటే ఓ పుల్ల పట్టుకొని పుల్ల గుచ్చి ఇట బయటికి తీసి అని నాకి ఒక ముక్క, ఇంకో ముక్క ఇవ్వ, ఇంకో ముక్క సార్, ఇంకో ముక్క వేయండి సార్, అట్లాంటి బతుకు వాళ్ళది. ఎక్కడ చెప్పండి? ఐగుప్తులో. అలా బ్రతికిన వాళ్ళు అట్లా బ్రతికి అదేదో గొప్ప అనుకుంటున్నారు. అదేదో గొప్ప అనుకొని ఐగుప్తులో మేము కీరకాయలు కొన్నాం, కీరకాయలు తిన్నాం, కాకరకాయలు తిన్నాం, బీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, మేము ఇట్ట తిన్నాం, అట్ట తిన్నాం, ఓ ఐగుప్తులో ఎంత గ్రేట్. దేవుని బిడ్డలారా, మన జీవితం క్రీస్తులోకి వచ్చినాక, క్రీస్తులోకి రాకముందు కంపేర్ చేసుకుంటే చాలామంది ఏమంటారు తెలుసా? అప్పుడే బాగున్నాను. ఎప్పుడు? ఐగుప్తులో ఉన్నప్పుడు అప్పుడే బాగున్నాను, జుట్టింతే ఉన్నా మలుపుల దండ ఎంత పెట్టుకొని ఆటో ఎక్కి ఓ 20 మందిని ఆటోలో కుక్కి నైట్ షోకి పోయి తిరిగి వస్తే ఏముంది మజా? అసలు ఎట్టుండే ఆ రోజుల్లో, ఎట్టుండే? సిగ్గులేదు. అది గొప్పది. ఆ రోజుల్లో అబ్బాబా, ఆ రోజులు ఎట్టున్నాను, ఆ రోజులు ఇట్టున్నాను, ఆ రోజులు అట్ట తిన్నాము, ఇట్ట తిన్నాము. దే ఆర్ కంపేరింగ్. నౌ గాడ్ ఈస్ వాకింగ్ విత్ దెమ్. గాడ్ హెస్ డన్ సో మెనీ మిరకల్స్ ఫర్ దెమ్. అనేక అద్భుతాలు చేసి దేవుడు వారిని బయటకు తీసుకొని వస్తే ఆయన సామర్థ్యాన్ని, శక్తిని గ్రహించక ఐగుప్తులోనే మేము బెటర్ ప్లేస్లో ఉన్నాం, ఐగుప్తులోనే మాకు అంత బెటర్గా జరిగింది, ఐగుప్తులోనే మేము ఇట్ట చూసాం, ఇట్టుండినాం అని చెప్పి ఐగుప్తులు గొప్ప చేశారు దేవుని దగ్గర. దేవుడికి ఒళ్ళు మండి అద్భుతం చేశాడు. మీ భాషలో చెప్పాలంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులు చెప్పండి హల్లెలూయా. నిజంగా నేను విన్నాను, ఐగుప్తు గురించి మీరు ఏమేమి చెప్పారో అవన్నీ నేను విన్నాను, నా చెవిలో పడ్డాయి. ఓకే, మీరు ఖచ్చితంగా మీరు అడిగినట్టే, మీరు తింటామన్నట్టే మాంసం తింటారు. ఒకరోజు అడిగారు మీరు, ఒక్కరోజు కాదు, నెల రోజులు ఇంకా చాలు అన్నంత వరకు నేను మీకు మాంసం ఇస్తాను. ఆశ్చర్యం ఏంటంటే దేవుని సామర్థ్యం అలాగైనా వారు చూడాలని దేవుడు కోరుకున్నాడు. ఒకసారి గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. బికాజ్ వెన్ గాడ్ వాజ్ టాకింగ్ టు మోసెస్, హి సేస్, మోషే ఎందుకయ్యా కృంగిపోతావు, ఎందుకయ్యా చచ్చిపోతానంటావు, ఎందుకయ్యా నువ్వు
నన్ను తీసేసుకో, నేను ఇంక వెళ్ళలేను, నేను భరించలేకపోతున్నాను, నా భారం నేను సహించలేకపోతున్నాను ఎందుకంటావయ్యా? నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నా సామర్థ్యం ఏమైనా తగ్గిపోయింది అనుకున్నావా? అక్కడ చేసిన దేవుణ్ణి ఇక్కడ చేయలేనా? అప్పుడు చేసిన దేవుణ్ణి ఈ ప్రజల కోసం చేయలేనా? నా సామర్థ్యము నువ్వు ఎందుకు తక్కువైంది అనుకుంటున్నావు? నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, నీ కళ్ళ ముందు నేను చూపిస్తాను మోషే, నీ కళ్ళ ముందు నేను చూపిస్తాను. ఏమని చూపిస్తానో తెలుసా? ఒక్క రోజు కోసం అడుగుతున్నావు కదా. మాంసం కావాలన్నారు ప్రభువా, ఇశ్రాయేల్లో ఉన్న అన్ని పశువులను చంపేయాలా వీళ్ళ కోసం అని చెప్పి నువ్వు అంటున్నావు కదా. నువ్వు కూడా నా మీద కంప్లైంట్ చేస్తున్నావు కదా. ఓకే, యూ విల్ సీ, నువ్వు చూస్తావు నా సామర్థ్యం ఎలాంటిదో, నా బాహుబలం ఎలాంటిదో నువ్వు చూస్తావు. దాని ద్వారానైనా మోషే అర్థం చేసుకుంటాడు, దేవా ఇంకోసారి నేను ఇలా పరీక్షించం, నీ సామర్థ్యం గొప్పదే, ఎప్పటికీ గొప్పదే. నీ సామర్థ్యాన్ని నమ్మి నాకు ఎంత బరువు అనిపించినా, ఎంత భారం అనిపించినా ఇంకొకసారి నీ మీద నేను గుణగును, నీ మీద నేను సనగను, ఎందుకంటే నీ సామర్థ్యం గొప్పది ప్రభా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఓకే, ఒకసారి ఈ మాట చదవండి, చాలా ఆశ్చర్యకరమైన మాట. 20 నుంచి చదువుమా. 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి. మా ఒక్క నిమిషం, కమ్ టు వర్స్ 30. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను నుండి ఏం రప్పించిందట? పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు. ఎంత దూరం చెప్పండి? ఒక దినమంతా నువ్వు నడిస్తే ఎంత దూరమో అంత దూరం వరకు ఎటు చూసినా పూరేడు పిట్లను దేవుడు కుమ్మరించాడు. ఒకసారి చేతుల స్తోత్రం చెప్తాం, 2 చేతులపైకి స్తోత్రం చెప్దాం, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. ఒక దిన ప్రయాణం మీరు ఇక్కడ మొదలుపెట్టారనుకోండి, మీరు నడుచుకుంటూ వెళ్తే 24 గంటల్లో, దినం అంటే 24 గంటల్లో ఎక్కడి వరకు చేరగలుగుతారు? 24 అవర్స్లో కనీసం 40 కిలోమీటర్లు వెళ్ళగలుగుతారా నడుచుకుంటూ వెళ్తే? నెమ్మది నడుచుకొని వెళ్ళినా గంటకి 2 కిలోమీటర్లు వెళ్తాం కదా. గంటకి 2 కిలోమీటర్లు వెళ్ళినా నడుచుకుంటూ వెళ్తే ఒక దినమంతా ప్రయాణం చేస్తే కనీసం 40 కిలోమీటర్లు. దేవుని బిడ్డలారా, ఎంత దూరము, ఎంత విస్తారంగా దేవుడు పూరేళ్లను కుమ్మరించాడంటే, ఒక దిన ప్రయాణం ఎంత దూరం వెళ్ళగలుగుతారో అంత దూరం వరకు ఎటు చూసినా వారికి కావలసిన మాంసాహారాన్ని, పూరేళ్లను దేవుడు కుమ్మరించాడు. దేవుని శక్తిని తక్కువ అంచనా వేయొద్దు, దేవుని సామర్థ్యాన్ని తక్కువగా చూడొద్దు. దేవుని బాహుబలము తక్కువ కాలేదు. బిగ్గరగా ఆమె చెప్దాం. నెక్స్ట్, తర్వాత మాట. 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. దయచేసి గమనించండి, మూర అంటే మన మూర కాదు, ఓకే? మన మూర కాదు, మానవ కొలత అని రాసి ఉంటుంది, ఓకే? 2 మూరల ఎత్తు అంటే సుమారుగా 12 ఫీట్లు. 12 ఫీట్ల ఎత్తు అంటే మీరు ఇమాజిన్ చేయండి ఒకసారి. భూమి మీద నుంచి 12 ఫీట్లు ఒక గోడ మాదిరి కనబడుతుంది మనకి. అన్నీ పూరేళ్లే, ఎటు చూసినా పాలెము చుట్టూ పూరేళ్లే ఉన్నాయి. గోడలాగా దేవుడు కుమ్మరిస్తే ఏ సముద్రం నుంచి వచ్చాయో, ఏ దిక్కు నుంచి వచ్చాయో, ఎటు నుంచి వచ్చాయో తెలీదు, వచ్చి పడ్డాయి. పెద్ద కుప్పలాగా తయారైంది. అది అంత ఎత్తు ఉందంట. తర్వాత నెక్స్ట్, కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి. వీళ్ళ ఓపికను మెచ్చుకోవాలి మనం. ఇశ్రాయేలీయులు
పూరేళ్లను ఎంతగా ఏరేరని రాస్తుంది. ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకునేవాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు ఆ పాలెము చుట్టూ వాటిని పరిచిరి. చూసారా, కూర్చుకున్నారు. తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములు కూర్చుకున్నాడు. తరువాత కూర్చుకొని అది కూడా జాలదన్నట్టు ఇంకా తెచ్చి వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. ప్రైజ్ ది లార్డ్. లెక్క ప్రకారం మీకు చెప్తాను, ఒక్కొక్క వ్యక్తి 216 కేజీలు పూరేళ్లను కూర్చుకున్నారు. 216. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న లెక్క, బ్రదర్స్కి తెలియకపోవచ్చు, సిస్టర్స్ని అడుగుతాను. అమ్మ మీ ఇంట్లో చికెన్ వండాలంటే 5 ఉన్నారు మీ ఇంట్లో. చికెన్ వండాలంటే ఎన్ని కేజీలు వండుతారు అమ్మా? 1 కేజీ సరిపోద్ది కదా. 1 కేజీకి 5. ఓకే. ఇశ్రాయేలీలు ఈ లెక్క ప్రకారం చూడండి, ఇశ్రాయేలీలు ఎంత కూర్చుకున్నారు అంటే ఒక్కొక్క మనిషి 216 కేజీలు కూర్చాడు. ఒక్కొక్క మనిషి 216 కేజీలు. 216 కేజీలు అంటే ఒక్కొక్కడు ఎలా పెట్టుకున్నారంటే ఏమంటారు, ఒక్కొక్కడు ఇంటి పక్కన కోళ్ళ ఫామ్ పెట్టినట్టే పూరేళ్ళు 216 కేజీలు. 216 కేజీలు ఒక్కొక్కడు 100 తూములు అంటే 216 కేజీలు. 216 కేజీలు కూర్చుకున్నారు. అది చాలా అన్నట్టు ఇంకా మిగతావి తీసుకొచ్చి ఆడబడేయండి తర్వాత తీసుకుందాం, ఆడబడేయండి తర్వాత ఆడబడి చుట్టుబడేయండి తర్వాత తీసుకుందామని అంత కూర్చుకున్నారంట. అంత విస్తారంగా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, నీవు అడిగితే దేనినైనా ఎంతైనా దేవుడు చేయగలడు. ఐ వాంట్ టు హియర్ ఎన్ ఆమెన్. మీకు నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టేసి స్తోత్రం చేద్దాం. దేన్నైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. యోర్ గాడ్స్ పవర్ ఈజ్ లిమిట్లెస్. ఇట్ ఈస్ లిమిట్లెస్. ఈజ్ అన్ అన్లిమిటెడ్ గాడ్. అంత సామర్థ్యం కలిగిన ప్రభువు మనం కలిగి ఉన్నాం. అంత శక్తి సామర్థ్యాలను కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సామర్థ్యం గొప్పది, క్షమించండి. నేను చాలా తక్కువగా మేము చూసాం, తక్కువగా ఆలోచించాం, తక్కువ అంచనా వేసుకున్నాం. నీ గురించి మేము కొన్ని సందర్భాల్లో గునుక్కున్నాం, సనుక్కున్నాం, ఎందుకు చేయట్లేదు అనుకున్నాం, మా మీద మేము తిట్టుకున్నాం, చాలాసార్లు రకరకాలుగా ఒకరినొకరు బ్లేమ్ చేసుకున్నాం. మీ సామర్థ్యాన్ని గ్రహించలేకపోయాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ సామర్థ్యం ఇంత గొప్పదని మేము నమ్ముతున్నాము. మీ బలము మా పట్ల కూడా కనపరుస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా అని చేతుల పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. దేవుని సందులో లేచి నిలబడి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దిస్ ఇస్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్, ది ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని శక్తి సామర్థ్యాలు చాలా